ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వీళ్ళందరి పదవి తొలగింపు అనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమాట. కాంగ్రెస్లో కీలక పదవులు ఎవరెవరి పదవులు బూస్ట్ కాబోతున్నాయి ఏంటి అనేది ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పనితీరే ఆధారంగా పదవులు ఉంటాయని ఆమె స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఆమె మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇన్ఛార్జి మంత్రులను తప్పించాలని ఆమె డిసైడ్ అయినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వారి పనితీరుపైన మీనాక్షి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయా మంత్రుల పనితీరుపైన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే మీనాక్షి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యేలకు ఛాన్స్. దీంతో ఆమె కూడా క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకున్నట్లు గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. స్థానిక నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులకు సమన్వయమే లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే ఇన్ఛార్జ్ మంత్రులు కనబడుతున్నారంటూ మీనాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రులను తప్పించి తమకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులను తప్పించాలని సీఎంకు మీనాక్షి ఆదేశాలు ఇచ్చినట్లు చర్చ సాగుతుంది. కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులను నియమించాలని సూచించినట్లు సమాచారం. సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఆయా జిల్లాలు ఇన్ఛార్జిగా నియమించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. దీనిపైన రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.